హాయ్ దిస్ ఇస్ శాంతి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి హౌస్ఫుల్ 5. పేరే హౌస్ఫుల్ అండి. థియేటర్ అయితే ఖాళీగా ఉంది. సరౌండింగ్ కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఇంటికి వెళ్ళాక రివ్యూ ఇస్తాను. శివయ్య బ్యాక్ అగైన్ ఇందాకే హౌస్ఫుల్ 5 చూసేసి వచ్చాను. ఏం చెప్పాలి మూవీ గురించి? F3 చూశారు కదా, అక్కడ F3లో సెకండ్ హాఫ్ కట్ చేసి ఇక్కడ ఫస్ట్ హాఫ్లో పెట్టేశారు. ఆల్రెడీ ట్రైలర్లోనే మనకి చూపించేశారు, ముగ్గురు వారసులు అనేసి వస్తారు. ఇక్కడ ఎవరు రియల్ వారసులు అని తెలుసుకోవాలనుకుంటారు. F3లో ఏంటంటే అలా బొమ్మల టాస్క్ ఇచ్చారు, ఎవరు బొమ్మలు ఎక్కువ అమ్మితే వాళ్ళే నా వారసులు అనేసి. ఇక్కడ అలాంటి టాస్క్ ఏమి జరగకముందే ఒక మర్డర్ అయితే జరిగిపోతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది వెతకడంలోనే సరిపోతుంది. మూవీ ఓవరాల్ ప్లాట్ వచ్చేసి మర్డర్ మిస్టరీ అని చెప్పేయచ్చు. ఇంకా ఓల్డ్ మూవీనే, మనం ఇలాంటివి చాలానే చూసాము. కానీ మన కోసం డైరెక్టర్ మాత్రం ఓల్డ్ మూవీని క్రూజ్లో చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కిల్లర్ ఎవరు అనేదే సస్పెన్స్. ఇతన్ని పట్టుకుంటే ఇతని కిల్లర్ కాదు, ఇతన్ని పట్టుకుంటే ఇతని కిల్లర్ కాదు, ఇతన్ని పట్టుకుంటే ఇతని కిల్లర్ కాదు. అంటే ఏదో సస్పెన్స్ ట్రై చేశారు కానీ వర్కౌట్ అయితే కాలేదు. అంటే ఆ, మనల్ని తక్కువ అంచనా వేశారనే చెప్పొచ్చు డైరెక్టర్ని. ఎందుకంటే 2025లో ఉన్నాం, ఇట్లా ప్రెడిక్ట్ చేస్తాము. సో కిల్లర్ ఎవరో ప్రెడిక్ట్ చేయలేమా? చూపెట్టడమే అలా చూపించేసరికి అయితే నాకైతే సిల్లీగా అనిపించింది. ఇంకా ఇక్కడ యాక్టర్స్ అయితే అభిషేక్ బచ్చన్, ఇంకా అక్షయ్ కుమార్, రితేష్, సంజయ్ దత్, ఆల్మోస్ట్ బాలీవుడ్లో సగం మంది యాక్టర్స్ అందరు ఈ మూవీలో ఉన్నారు. కానీ డైరెక్టర్కి మాత్రము హీరోస్ పైన ఎవ్వరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదండి. బాగా హీరోయిన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టారు. అది ఎందుకు అనేది మీరు మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. నేను ఇప్పుడు హౌస్ఫుల్ 1 చూసినా కూడా అది జెన్యున్ కామెడీ అనిపిస్తుంది అండి. ఇక్కడ మాత్రము అంటే హౌస్ఫుల్ 5కి వచ్చేసరికి 2, 3, 4 కామెడీనే తీసాం కదా, 5 కూడా కామెడీనే తీసేయాలి, ఇదేదో పరంపర తాత ముత్తాతలుగా తీయాల్సిందే అన్నట్టుగా అదే కామెడీ తీశారు. అంటే ఏదో ఫోర్స్ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే. అంటే క్లియర్గా ఇంకా చెప్పాలి అంటే అడల్ట్ కామెడీ ఎక్కువగా ఉంది ఈ మూవీ అయితే. థియేటర్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదైతే ఓటీటీ వాచే, నాకైతే తప్పలేదు. ప్లస్ బ్యాంక్ ఆఫర్ ఒకటి. సో అందుకే నేనైతే వెళ్ళిపోయి చూశాను. మీరైతే 1 మంత్లో ఓటీటీలో వచ్చేస్తుంది. 1 మంత్లో మీరు ఈ మూవీ అయితే టైంపాస్గా చూసేయండి. ఇంకేం చేస్తాం, ఇంకా వీకెండ్ టైంపాస్ మస్తీ కాబట్టి. సో మూవీస్ చూసేయచ్చు. లాస్ట్ టైం నేను ప్రీవియస్లో అక్షయ్ కుమార్ మూవీ సెలెక్షన్స్ గురించి చెప్పాను కదా, తన మూవీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఏంటి అనేది. కేసరి మూవీలో, కేసరి మూవీ అది హిట్, ఇది ఫట్. హౌస్ఫుల్ 5 ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.